అందరికీ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, ఇక్కడ అమెరికాలో ఫార్మసీస్, మెడికల్ షాప్స్ ఎలా ఉంటాయి అండ్ మనం మెడిసిన్ తీసుకోవాలి అంటే ఎలా మెడిసిన్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా, మెడిసిన్ ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఇక్కడ మెడికల్ షాప్లో మెడిసిన్స్తో పాటు ఇంకా ఏమేమి అమ్ముతారు అనేది డీటెయిల్గా ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను అనమాట. సో వెళ్దాం పదండి. ఇది వచ్చేసి సివిఎస్ ఫార్మసీ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది ఈ ఫార్మసీ. అండ్ ఈ ఫార్మసీ ప్రతి సిటీలో ఉంటుందన్నమాట, ఇది అండ్ వాల్గ్రీన్స్. అండ్ ఈ సివిఎస్ ఫార్మసీ అనేది ఏంటి అంటే, ఫార్మసీ ఏదైతే మనకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్, అది మాత్రం మనకు మార్నింగ్ 10 to 6 or 7 ఆ టైం వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఈ కంప్లీట్ స్టోర్ అంటే బేసిక్ మన కౌంటర్ పైన దొరికే మెడికేషన్, ఫీవర్కి, కోల్డ్, కాఫ్, పెయిన్ కిల్లర్స్, మల్టీవైటమిన్స్ ఇట్లాంటివి అయితే మనకి ఈ స్టోర్లో 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అంటే, నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ నేను తీసుకునేది ఉందన్నమాట. సో ఇక్కడ డాక్టర్స్ ఏదైనా మనకు ప్రిస్క్రిప్షన్ చేతికి ఇవ్వకుండా మన నియర్ బై ఉన్న ఫార్మసీ అడ్రస్ చెప్తే ఫార్మసీకి పంపించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఈ సివిఎస్ ఫార్మసీ అడ్రస్ ఇస్తే వాళ్ళు నాకు ఇక్కడికి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. సో ఇక్కడ ఇంతే డిస్టెన్స్లో దూరంలో నించోవాల్సి ఉంటుంది. సో నాకు ఈ ఇన్సూరెన్స్ ఈ మెడిసిన్కి కవర్ అవ్వలేదన్నమాట. నాకు $75 67 సంథింగ్ అయింది 60 days పిల్స్కి. అండ్ ఇక్కడ ఈ ఫార్మసీలో ఏంటి అంటే, ఇట్లా బీపీ మెషిన్స్ ఇట్లా ఉంటాయి, మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇట్లా ఫార్మసీలో ఉన్న మెడిసిన్ అయితే మనకి మోస్ట్లీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇంకా కొన్ని కవర్ అవ్వకపోతే మన పాకెట్ నుంచి మనం ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో నేను అట్లా సేమ్ $75 64 ఇక్కడ పే చేశాను అనమాట. సో పే చేశాక ఇక్కడ ఈ ఫార్మసీలో మనకి ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు బీపీ, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడమే కాకుండా ఈ ఫార్మసీలో ఫ్లూ షాట్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ కోవిడ్ షాట్స్ కూడా ఇస్తారు. ఇవి అయితే మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అనమాట. సో మనకి ఏ ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా అని బేస్ చేసుకొని కొన్నిటికి మొత్తం కవర్ అవుతుంది, కొన్నిటికి మనం కోపే చేయాల్సి ఉంటుంది, అంటే మన చేతితో కొంచెం కట్టాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ కొంచెంసేపు కూర్చొని నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకున్నాను అనమాట. ఊరికే అంటే ఖాళీగానే ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ చెక్ చేసుకున్నా. సో ఇట్లా ప్రతి సివిఎస్ ఫార్మసీ, ఇది ఒక్కటే కాదు, వాల్గ్రీన్స్ అనే ఫార్మసీ కూడా ఉంటుంది. సో ఇట్లా ప్రతి సిటీకి ఈ ఫార్మసీస్ అయితే డెఫినెట్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నాకు ఈ ఫార్మసీలో ఇక్కడ ఇట్లా మెడిసినే కాకుండా ఇంకా చాలా అమ్ముతున్నారనమాట. నాకు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది అయితే నాకు ఇంకా అర్థం అవ్వలేదు. బట్ నాకు అక్కడ చూసినాక ఏం అర్థమైంది అంటే, లైక్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కావాలి, మనం తీసుకోవాలి అంటే అర్ధరాత్రులైనా ఏదైనా ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. అంటే లైక్ బేసిక్ పిల్లలకి ఫీవర్ వచ్చిన అట్లాంటిది ఏమైనా. సో ఇప్పుడు ఇక్కడ ఇట్లా సెక్షన్ వైజ్ మల్టీవైటమిన్స్కి ఒక సెక్షన్, పెయిన్ కిల్లర్స్కి ఒక సెక్షను, పిల్లలకి సపరేట్ ఒక సెక్షన్ అట్లా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడైతే మోస్ట్లీ మల్టీవైటమిన్స్ పైన డిస్కౌంట్ అయితే ఉండడం జరిగింది. సో ఇవి B12 వైటమిన్, కాల్షియం టాబ్లెట్స్, మల్టీవైటమిన్, అట్లా నెయిల్స్కి సపరేట్, హెయిర్కి సపరేట్, అట్లా రకరకాల మల్టీవైటమిన్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ, ఎవరన్నా మీ చుట్టాలు ఇండియా నుంచి యుఎస్ నుంచి ఇండియాకి వస్తున్నారు అంటే డెఫినెట్గా మల్టీవైటమిన్స్ తెప్పించుకోండి. అండ్ ఈ టైల్నాల్ అనేది బేసిక్ మన పారాసెటమాల్ ఎట్లా మనం ఇండియాలో యూజ్ చేస్తామో, సో అట్లా ఫీవర్ కోసం ఇక్కడ పెద్దవాళ్ళకి అయినా పిల్లలకైనా పిల్లల డోస్ సపరేట్, పెద్దవాళ్ళ డోస్ సపరేట్ ఉంటాయి అన్నమాట. సో ఇది పిల్లల సెక్షన్. సేమ్ విక్స్, కాఫ్ సిరప్, బేసిక్ టైల్నాల్ ఏజ్ వైజ్ అంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి
టాడ్లర్స్, టీన్ వాళ్ళకి అట్లా ఏజ్ వైజ్ ఈ టైల్నాల్ అనేది ఉంటదనమాట. ఇది చాలా బాగా పనిచేస్తది. ఇన్ కేస్ ఇది కావాలంటే కూడా ఎవరైనా మీ రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటే తెప్పించుకోండి. అండ్ ఇక్కడ మీరు మస్ట్ తెప్పించుకోవాల్సింది ఏంటి అంటే మల్టీ వైటమిన్స్. చాలా చాలా బాగుంటాయి మల్టీ వైటమిన్స్. ఇక్కడ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. నేను ఇక్కడ ప్రీనటల్స్ యూజ్ చేస్తున్నా. ప్రీనటల్స్ అయితే వెరీ వెరీ గుడ్ అనమాట. చాలా చాలా బాగుంటాయి. మనకి ఇండియాలో ప్రెగ్నెన్సీ టైంలో ఒక 10 ట్యాబ్లెట్లు రాసిస్తారు కదా. సో ఇక్కడ అట్లా కాకుండా ఆ ఒక్క ప్రీనటల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా అనమాట. దట్ ఈస్ వెరీ గుడ్ ఇనఫ్ అనమాట. అండ్ ఇక్కడ సో ఇట్లా రకరకాల సెక్షన్స్ అనమాట. కోల్డ్కి సపరేటు అట్లా డిఫరెంట్ ఉండే. అండ్ ఇక్కడ ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్, ఈ కఫ్ సిరప్ ఇది చాలా బాగుంటుంది. ఇందులో డేక్విల్, నైక్విల్ అనేది కూడా ఉంటుంది. చాలా క్విక్గా తగ్గిపోతుంది, రిలీఫ్ ఇస్తుంది. ఈ కాఫ్ సిరప్ కూడా తెప్పించుకోండి ఎవరన్నా వస్తే. అండ్ ఈ స్టోర్లో మెడిసినే కాకుండా ఇక్కడ వైన్, లిక్కర్, బీర్ ఇలాంటివి కూడా అమ్మారనమాట. సో నేనైతే చాలా అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయినా. ఇవన్నీ అమ్మడం ఏంటి మెడికల్ షాప్లో అని అనిపించింది. మనకి ఇండియాలో ఓన్లీ మెడికల్ షాప్ అంటే ఓన్లీ మెడిసినే అమ్ముతారు కదా. సో ఇక్కడ అట్లా కాకుండా బీర్లు, బ్రీజర్ కైండ్ ఆఫ్ థింగ్స్, కోక్, వాటర్, ఐస్, ఇలాంటివి అంటే ఐస్ ప్యాక్స్ ఇట్లా అన్నీ చాలా రకరకాలుగా అంటే కోల్డ్ కాఫీ, కోల్డ్ టీ, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి చాలా రకాలుగా అమ్మారు. సో నాకు ఎందుకు అని అనిపించింది అంటే బేసిక్గా ఇప్పుడు ఎవరైనా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు సడన్గా అంటే ఇక్కడ చాలా ఏదైనా ట్రిప్స్కి వెళ్తే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే మధ్యలో ఆపి వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఇన్ కేస్ పిల్లలున్నా ఎవరైనా ఉన్నా కూడా తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి నాకైతే అనిపించింది పర్సనలీ. ఇవే కాకుండా ఇంట్లోకి యూజ్ అయ్యేటివి కూడా ఉండే. అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ ఉండే. సో బేసిక్ బ్రాండ్స్ లారియల్, మెబ్లిన్, రెవ్లాన్ ఇలాంటివి ఉండే. సో వీటిపైన ఆఫర్స్ ఉండే అనమాట. అంటే $10 ఆఫ్ కొన్నిటిపైన బై 1 గెట్ 1 50% ఆఫ్ అట్లా రకరకాలు ఉండే అనమాట. అంటే కాంపాక్ట్స్ పైన, నెయిల్ పాలిష్ పైన, లిప్స్టిక్స్, లిప్ గ్లాస్, ఈవెన్ చిన్నపిల్లల రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటి వాటిపైన కూడా ఉండే. అండ్ ఇక్కడ ఈవెన్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్మారు. అసలు నాకైతే భలే అనిపించింది. అంటే హ్యాండీగా జస్ట్ మనకు కావాలి అనుకున్నప్పుడు సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే, నైట్ టైంలో ఏదైనా సర్ప్రైజ్ చేసేది ఉంటే, గ్రీటింగ్స్ అట్లాంటివి ఏమైనా మర్చిపోయి ఉంటే క్విక్గా వెళ్ళి ఇలాంటి స్టోర్స్లో అయితే తీసుకోవచ్చు అని అనిపించింది. అండ్ ఇక్కడ సన్ స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే సన్బర్మ్ అనే బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇది కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే తెప్పించుకోవచ్చు. అండ్ అవే కాకుండా ఇక్కడ చిన్నపిల్లలకి కొన్ని బేసిక్ టాయ్స్ అమ్ముతారు. అండ్ డైపర్స్ అమ్ముతారు, వెట్ వైప్స్ అమ్ముతారు పిల్లలకు సంబంధించినవి. అంటే చెప్పాను కదా ఇందాక, ఎవరైనా ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఈ స్టోర్లో. సో ఇట్లా ప్రతి వాటికి ఒక్కొక్క డిఫరెంట్ సెక్షన్ అనమాట. బాడీ వాష్కి, ప్యాంపర్స్కి, మెడిసిన్కి అట్లా సపరేట్. ఇందాక నేను చూపించిన కౌంటర్ మెడిసిన్ అయితే మనం ఎప్పుడైనా కౌంటర్ దగ్గర వెళ్ళి పిక్ చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్టికులర్గా ఫార్మసీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా సో నేను నాకు కావాల్సినవి తీసుకొని నేను బయలుదేరిన అనమాట. ఇక్కడ చూడండి, ఇదే కాకుండా ఈ ఫార్మసీలో ఫొటోస్ కూడా తీస్తారనమాట. అప్పటికప్పుడు తీసి ఇస్తారనమాట. ఫోటో స్టూడియో కూడా ఉంది. కాకపోతే దీనికైతే టైమింగ్స్ ఉంటాయి. ఇది 24 hours అయితే అవైలబుల్ ఉండదు. సో పర్టికులర్ 10 to 6 ఏమో సంథింగ్ అరౌండ్ ఆ టైంలో టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.